ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య జరుగుతుంది. ఇంకొకటి మన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల మధ్యలకు ఒక మంచికి కానీ ఒక చెడు కానీ వచ్చిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడు ఇతర రాజకీయ పార్టీల మీద బురద జల్లుతూ మన రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా ముందుకు వచ్చి వాళ్ళని విమర్శించడం వీళ్ళని విమర్శించడం తప్ప ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళకి ఏమైనా సహాయం చేసిన ఒక మంచి జరుగుతుంది కానీ చెడు జరుగుతుంది కానీ ఏ రోజు కూడా ఒక గ్రామానికి వెళ్ళిన దాఖలాలు లేవు. అదే మన జీవన్ రెడ్డి అయితే నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తి మన జీవన్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్య మనం వ్యత్యాసం చూసి మన నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి జీవన్ రెడ్డిని ఎన్నుకుందామా ఈ అరవింద్ని ఎన్నుకుందామా మనం నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలను కోరుచున్న ఏమిటంటే మన నిత్యం ప్రజల్లో ఉండే జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఆయనను పార్లమెంటుకు పంపి మన జిల్లాలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీని అలాగే మన ఇక్కడ ఉన్న తోలు పరిశ్రమను అలాగే మనకున్న అనేక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావచ్చు అనేక సమస్యలను నెరవేర్చే జీవన్ రెడ్డిని ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను. ఏం చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు బీజేపీ వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు ఉన్న ప్రభుత్వం ఉంటుంది. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏం చేసిందంటే గతంలో చూడండి తాత ముత్తాత ఏం చేసిన గతంలో అప్పుడున్నది కూడా లేదు ఇప్పుడున్నది అంటే మార్పులు వచ్చేది కాబట్టి 70 నుంచి వాళ్ళు ఏం చేసి వీళ్ళు ఏం చేశారు ఇదే వాదన చేస్తుంది. ప్రతి బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ చాలా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు, ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, ఎన్నో ఐడియాలు తీసుకొచ్చారు. అప్పుడు గత జవహర్లాల్ నెహ్రూ ఇక్కడి వరకు మన మన్మోహన్ సింగ్ వరకు ప్రతి ప్రధాని ప్రతి ఇప్పుడు అభివృద్ధి చెంది దేశంలో ప్రతి అభివృద్ధి చెందింది. కానీ దాన్ని ఎవరు గమనిస్తలేరు. ఓట్లకు మేము చెప్తున్నాం, జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడైతే ఏం అభివృద్ధి చేస్తాడో నిన్ను మీ ప్రజలందరికీ నిజామాబాద్ పార్లమెంటు ఘన చరిత్రను పార్లమెంట్లో చూపెట్టేటువంటి గొప్ప వ్యక్తి ఒక జీవన్ రెడ్డి గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి న్యాయవాదిన సమాజానికి, ఎందుకంటే మేము మేధావులం, మేము ఒక్క విషయం చెప్తాం, ఏమని చట్టాలను తయారు చేసినటువంటి వ్యక్తులను చట్టాలు కాపాడే వ్యక్తులు న్యాయవాదులం. కాబట్టి మరి మేధావులుగా ఈ యొక్క ప్రజలు ఉద్దేశిస్తారు ఎటువంటి ప్రలోభాలు కానీ మతం పేరు మీద కానీ కులం పేరు మీద కాదు, పార్లమెంటు సభ్యునికి ఉండవలసినటువంటి మరి మెరిట్స్ ఉన్నటువంటి వ్యక్తులను పార్లమెంటు పంపినట్టయితే నిజామాబాద్ ప్రజల సమస్యలు తీరుతాయి. మన యొక్క నిజామాబాద్ యొక్క చరిత్ర పార్లమెంట్లో వినిపించి పార్లమెంట్లో మన ఘనత వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటు చరిత్రను నిలబెట్టడానికి, ఘనత నిలబెట్టడానికి పార్లమెంటు సభ్యునిగా జీవన్ రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. Thanks for watching. Like, share and subscribe.